దేవుణ్ణి ఒకటి అడుగుతున్నా ఏంటంటే, అయ్యా టైం కల్లా ముగించాలంటున్నారు, ఎంత చెప్పినా ఇది తరగటం లేదు చరిత్ర. ఆ టైంలోనే వాల్యుబుల్ వర్డ్స్ వచ్చేటట్లుగా, ఆ టైంలో ముగించబడేటట్టుగా అటు వాక్యం దయచేయమని అడుగుతున్నాం. కానీ ఎంత నడిచిన మరియమ్మ గారి నడక తరగదన్నట్లుగా దేవుని కథ ఎంత చెప్పినా కానీ తరగటం లేదు. పగటి కాలం అందు మనం ఎవరి గురించి ధ్యానం చేసుకున్నాం చెప్పండి? యోనా గారి గురించి. ఆయన మాటకి విధేయత చూయించకుండా వెళితే చాలా నష్టాలు ఆయన జీవితంలో చూశాడు. ఆయన ఇష్టానుసారంగా నడుచుకోబట్టి ప్రాణం మీదకు వచ్చింది. ఎప్పుడైతే దేవునికి లోబడి విధేయత చూయించాడో పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలిగాడు. ఈనాడు నీ జీవితంలో కష్టాలకి నష్టాలకు కారణం దేవుడు కాదు, నీ ప్రవర్తనే, నీ అవిధేయతే, నీ ఇష్టానుసారమైన నడకను బట్టి ఈనాడు ఎన్నో నష్టపోతున్నావు, ఎన్నో దెబ్బలు తింటున్నావు. ఇప్పటికైనా దిద్దుకుంటే నీ జీవితం దీవించబడుతుంది, దిద్దుకోకపోతే దెబ్బలు తింటూనే ప్రయాణం చేస్తావు. ప్రాణం మీదకి వచ్చాక కానీ, సర్వం కోల్పోయాక కానీ, సంసోనికి సర్వం శవరం అయ్యాక కానీ ఎవరు వచ్చినట్లుగా మరి అన్నీ పోయేదాకా మీరు దెబ్బలు తినొద్దు. దేవుడు వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకోండి. ఈరోజు రాత్రి కాలం ముందు మన వాక్య వర్తమానం ఏమిటంటే, నమ్మకమైన అనుచరుడు. నమ్మకమైన అనుచరుడు. నమ్మకమైన అనుచరుడు పరిశుద్ధ గ్రంథములో చాలామందిని గూర్చి మనము ధ్యానం చేసుకోవచ్చును. కానీ ఒక నమ్మకమైన అనుచరుడు దావీదు యొక్క జీవితంలో మరి తోడుగా ఉన్నాడు, ఆయన సహకారిగా ఉన్నాడు, ఆయన అంటుకుని వాడుగా ఉన్నాడు. దావీదుకి ప్రాణములో ప్రాణముగా, శరీరములో శరీరముగా, ఏకాత్మ కలిగిన వాడిగా ప్రయాణం చేశాడు. పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఎవరంటే అభిషై. ఎవరు చెప్పండి? అభిషై అనే వ్యక్తి ప్రయాణము చేశాడు. అభిషై. ఇక్కడ నమ్మకమైన అనుచరులుగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేశములో నా యొద్ద నివసించినట్లు కీర్తన గ్రంథము 106వ అధ్యాయములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు. భూలోకములో నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆకాశము నుండి కనిపెట్టి చూస్తూ ఉన్నాడంట, నా యొద్ద నివసించినట్లని. చదవండి 106వ కీర్తన. 106వ కీర్తనలో 14లోను 15 ఉంటుంది చూడండి. కాదు నాన్న, నా యొద్ద నివసించినట్లు నమ్మకమైన వారి కొరకు నేను భూలోకములో నేను కనిపెట్టుచున్నానని ఒక చోట మాట్లాడతాడు. మరి ఒక చోట ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనములో, ప్రకటన గ్రంథము, ఇదిగో మీరు శోధింపబడినట్లు 10 దినములు శ్రమ కలుగును అమ్మా, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణము వరకు మనం నమ్మకంగా ఉంటే ఎలా ఉంటామంటే, దేవుని బిడ్డలైనటువంటి వారులారా చూడండి, జీవ కిరీటాన్ని దేవుడు మనకిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మరి ఒక చోట దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా యొద్ద నివసించినట్లు, ఎన్నో అధ్యాయం అన్నయ్య? కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అందరూ చదవండి. కీర్తనలు 101:6, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నా, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడికి కావలసింది నమ్మకమైనటువంటి వారు, నమ్మకమైనటువంటి అనుచరులు దేవునికి కావాలి. ఇక్కడ భూలోకములో మనము దేవుని విషయములో నమ్మకంగా జీవించాలి. దేవుడు అంటే ఉన్నవాడు, అనువాడు, మనుషుల కొరకు ప్రాణం పెట్టేవాడు, రక్తం చిందించేవాడు,
మరణించి తిరిగి లేచేవాడు దేవుడు, చనిపోయిన వాడిని బ్రతికించగలిగిన వాడు దేవుడు, పరిశుద్ధుడు దేవుడు, ఉన్నవాడు అనువాడు అల్పయు ఉమేగైన వాడు దేవుడు. కాబట్టి ఆయన ఆత్మయ్య ఉంటాడే కానీ, సర్వవ్యాప్తి అయి ఉన్నాడు, సర్వాంతర్యామి అయి ఉన్నాడే కానీ, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. సర్వం కలగజేసింది ఆయనే కానీ సృష్టిని చూసి సృష్టిని ఆరాధించకుండా సృష్టిని చేసిన దేవుని చూసి ఆత్మదేవుని ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సృష్టిని చూసినప్పుడు మనకు ఎవరు జ్ఞాపకం రావాలంటే దేవుడు జ్ఞాపకం రావాలి. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి మరి స్థితిని, ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, మహిమను మనం గమనించి ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవుని ప్రియ సంఘమా, నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈనాడు దేవుని దృష్టిలో మనం నమ్మకమైన వారమేనా? ఇంట్లో నువ్వు నమ్మకమైన వాడివేనా? నమ్మకమైన భర్తగా అనుసరిస్తూ ఉన్నావా? నమ్మకమైన భార్యగా అనుసరిస్తూ ఉన్నావా? నమ్మకమైన కుమారుడిగా అనుసరిస్తున్నావా? చదువుకునేటువంటి బిడ్డలైన వారు తల్లిదండ్రులు చెప్పినట్లుగా మరి అనుసరించే వారిగా ఉంటున్నారా? భర్తలైన వారు అనుసరించే వారిగా ఉంటున్నారా? దైవజనులు చెప్పినట్లుగా అనుసరించే వారిగా, దేవుడు చెప్పినట్లుగా అనుసరించే వారిగా మనం జీవిస్తున్నామా? నమ్మకస్తులైన వారమా కాదా? నమ్మకమైన అనుచరులమా కాదా? దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. అలాగే నమ్మకమైన వారికి నేను ఏమిస్తానంటున్నాడంటే దేవుడు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నేను జీవ కిరీటం ఇస్తామంటున్నాడు. అలాగే దేవుడు సామెతల గ్రంథంలో చోట అంటాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని. సామెతలు 20 నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నీకు కలుగును. ఇరవై 20 సామెతలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఏంటంట? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంట. సామెతలు 28:20. నమ్మకంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా. మీరు ఒక పెద్ద విషయాల్లో నేను మాట్లాడను కానీ ముందు చిన్న విషయంలో మాట్లాడదాం. 3 రోజులు ఉపవాసాలు కదా. ఈ 3 రోజుల ఉపవాసాల్లో పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలము, అదే మధ్యాహ్నం సాయంకాలం ఈ 3 రోజులు నేను మానకుండా రాగలిగిన నమ్మకస్తుడిని నువ్వు చెప్పగలవా? ఓ పెద్ద విషయాలు వద్దు మనకి. స్తోత్రం, హల్లెలూయా. అసలు నడకలోనే నమ్మకత్వం లేకపోతే అనుసరించి అసలు ఈరోజు మనం చెప్పుకునే వాక్యం అదే కదా, నమ్మకమైన అనుచరులు, నమ్మకమైన అనుసరుడు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నమ్మకమైన అనుచరుడు, దేవునికి నమ్మకమైన అనుచరుడిగా ఉండాలి. ఈ లోకములో దేవునికి మనం ఎలా ఉండాలి? నమ్మకమైన అనుచరులంగా ఉండాలి. ఇదిగో వాడు దేవుడు నమ్ముకున్నాడు రా, వాడు చెప్పినాడు రాడురా భోజనాలకి. నీలో ఎవరిని చూశారు వాళ్ళు? చెప్పాలి. దేవుడిని చూశారు. ఇంతమంది ఉండగా నీ గురించి ఎందుకు మాట్లాడుకున్నారు? నీలో దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్పండి. నువ్వు పిలిచినా రావంటున్నారంటే నువ్వు ఎవరు కట్టుబడి ఉన్నావు? నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? నువ్వు నమ్మకమైన అనుచరుడివి. హల్లెలూయా. అందుకే నీ దేవుడు నీ కొమ్ముని హెచ్చిస్తున్నాడు. గడిగలు చెప్దా, నీ ఇరుగు పొరుగు వారందరి మీద నీ తలను ఎత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి. నేను దీవిస్తున్నాడు. ఆమెను చెప్పండి. నేను ఆశీర్విస్తాడు. ఆమెను చెప్పండి. నువ్వు నమ్మకమైన అనుచరుడివి. లోకం అంతా ఒక పక్క ఉంటే నువ్వు ఒక పక్క. ఇప్పటి వరకు మీరు ఎలా నడిచారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నుంచి మన తలరాత మారటానికి దేవుడు మంచి వర్తమానం అందిస్తున్నాడు. మన తలరాత మారాలంటే మన నడక మారాలి, మన జీవన విధానం మారాలి. వాక్యం విని ఆ వాక్య ప్రకారం నడవగలిగితే నీరు మధురంగా మారినట్లుగా, కాలివలలో చేపలతో నిండినట్లుగా నీ జీవితాన్ని కూడా చక్కగా స్థిరపరిచి దేవుడు
ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈ రోజు నుంచి మనం తీర్మానం చేసుకోవాలి, నా యేసయ్యకి నేను నమ్మకమైన అనుచరుడిగా ఉండాలి. నాతో చెప్పండి, నా యేసయ్యకి నేను నమ్మకమైన అనుచరుడిని నా యేసయ్యకి నమ్మకమైన అనుచరుడిని నేను అనుసరిస్తాను. మనం అనుసరించాలి. 10 మంది ఒకటైనా ఆ 10 మందిలో ఒకటో వాడిగా నీవు ఉండాలి, దేవుని అనుసరించేవాడిగా. అలాంటి వాడు దావీదు తోడుగా ఉన్నాడు. ఒక్కడు. దీని స్తోత్రం. ఆయన కడుపును పుట్టకపోయినా కానీ ఆయన అక్క కడుపును, సిరియా కడుపును పుట్టాడు, మేనలుడు వరుస అవుతాడు. ఒక్కడు ఆయనకు తోడుగా ఉన్నాడు, నమ్మకముగా అనుసరిస్తూ ఉన్నాడు. దీని స్తోత్రం. ప్రాణము వరకు, కడ వరకు అనుసరిస్తూనే ఉన్నాడు. వరుసకి అల్లుడైనా కానీ ఎక్కడ కూడా మామ అని పిలవలేదు, అల్లుడని పిలవలేదు, రాజా అని పిలిచాడు. బైబిల్లో వరుసలు లేవు కానీ గౌరవాలే ఉన్నాయి. ఏమని చెప్పండి? అలాగే దేవాలయాల్లో కూడా గౌరవాలే తప్ప వరుసలు లేవు. ఏం లేవు చెప్పండి? వరుసలు ఏమనంటే దేవాలయము గేటు బయటే తప్ప గేటు లోపల వరుసలు లేవు. అందరము దేవుని బిడ్డలమే. గట్టిగలో చెప్తా హల్లెలూయా. సొంత మేనలుడే. ఎవరండి? అభిషేక్. ఎక్కడ కూడా నా మేనలు అని చెప్పలా, ఎక్కడ కూడా నా మామ అని చెప్పలా. అలా దైవికంగా కొనసాగారని గురువు, ఈయన శిష్యుడిగానే ప్రయాణం చేశారు. ఈనాడు వరసలు గేటు బయట, దేవుని బంధం దేవుని లోపల, మందిరము లోపలే ఉండాలి. దేవుని ప్రేమ మందిరము లోపల, లోక ప్రేమ దేవుని మందిర గోడ బయట, గేటు బయటే. ఈ మందిరంలో కనబడవలసింది ఏంటంటే దేవుని ప్రేమ తప్ప లోక బంధము కాదు. దేవుని బంధం తప్ప లోక బంధము కాదు. ఇక్కడ అభిషేక్ అలాగే దావీదులో దేవుని బంధం తప్ప లోక బంధం ఎక్కడా కూడా వారిలో కనపడలేదు. వరుస ఉన్నా కానీ ఆ వరుస ఎక్కడా కూడా కనపడలేదు. అంత దైవికమైన నడక నడుస్తున్నాడు. 2 సమూయేలు 23వ అధ్యాయము 18వ వచనములో గనక చూడగలిగినట్లయితే నమ్మకమైన అనుచరుడిగా ఉన్నాడు. ఎవరంటే అభిషేక్. సెరూయా కుమారుడను యోవాబు సహోదరుడైన అభిషేక్ తన అనుచరులలో ముఖ్యుడు. ఇతరులకు యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద ఈటిని ఆడించును. ఇతర 3 పేరు పొందినవాడు అనుచరుడు. ఎవరు చెప్పండి? అనుచరుడు. దావీదుని చంపాలని తన సొంత పిల్లనిచ్చిన మామ ఎంటబడుతుంటే అనేక పర్యాయాలు, అనేక చోట్ల దేవుడు ఆయనను తప్పించి నడిపిస్తూ ఉన్నాడు. ఆరంభం నుంచి కడ వరకు కూడా దావీదుకి తోడుగా అభిషేక్ ఉంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, ఈ అభిషేక్ ఎలా ఉన్నాడంటే దావీదుకి అనుచరుడిగా ఉన్నాడు. ఇక్కడ దావీదుని ఎవరితో పోల్చాలంటే దేవునితో పోల్చాలి. అభిషేక్ ఎవరంటే సంఘము. ఎవరు చెప్పండి? సంఘము. ఇక్కడ దావీదుని దైవజనుడితో పోల్చాలి. అభిషేక్ ఎవరంటే సంఘము. గట్టిగా చెప్పండి. దావీదు అంటే ఒకటి దేవుడు, రెండవది పోలిక దైవజనుడు. అభిషేక్ అంటే సంఘము. దేవుని స్తోత్రం. ఇక్కడ నమ్మకమైన అనుచరుడు ఎవరికి అంటే అభిషేక్ దావీదుకి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నాడు. దావీదు తరమబడుచు దాక్కుంటూ కష్టకాలాల్లో ఉన్నాడు. ఇటువంటి కష్టకాలాల్లో ఉండగా దావీదు ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అటువంటి టైంలో ఆయన ఆత్మతో అనుసంధానంగా ఉన్న వారందరూ ఆయన వెంబడించే వారిలో ఒక వ్యక్తి ఎవరంటే అభిషేక్. ఈ అభిషేక్ ఎందుకు వెంబడించాడంటే దావీదు హృదయము ఎవరి హృదయంతో కలిసిపోయింది? దావీదు నా హృదయానుసారుడని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దావీదు మా గురువు గారు దేవునితో సమానంగా ఉన్నాడు. దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు అని ఆయన అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త చేత అభిషేకించాడు. ఆయన రాజు. ఆయన ఎవరు? ఇశ్రాయేలు దేశానికి రాజు. దేవుని చేత, దైవజనుడి చేత అభిషేకించబడిన అధికారము కలిగినటువంటి రాజు ఆయన. నా దేవునికి హృదయానుసారుడు,
నా దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, నా దేవునితో పాటు మనసు హృదయం కలిసిపోయినవాడు, ఈయన దేవుని సంబంధి, దైవత్వము కలిగిన రాజు, దేవుని సంబంధి, దైవత్వము కలిగిన ఇశ్రాయేలు రాజు అని చెప్పి ఆయనని దైవికంగానే చూచాడు, కానీ ఎక్కడా లోకానుసారంగా చూడకుండా చక్కగా అనుసరిస్తున్నాడు. ఇక్కడ నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే, యజమాని యొక్క గొప్పతనమును, సామర్థ్యమును, శక్తిని ఏం చేస్తాడంటే గుర్తించేవాడుగా ఉంటాడు నమ్మకమైనటువంటి అనుచరుడు. దేని స్తోత్ర. ఈ నమ్మకమైన అనుచరుడైన అభిషయ్ మరి ఎలా దావీదుని మరి గుర్తించాడు, ఎలాగున సామర్థ్యాన్ని గుర్తించాడు మనం చూస్తే, మరి చూడండి 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనములో 70 పర్యాయాలు దావీదుని రాజా రాజా అని సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి 2 సమూయేలు 16వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, సిరియా కుమారుడైన అభిషయ్, ఈ చచ్చిన కుక్కన ఏలిన వాడవు రాజునగుని శపింపనేలా. ఏమంటాడు? నమ్మకమైనటువంటి అనుచరుడు యజమాని యొక్క గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. సొంత మామైనా కానీ, బంధువైనా కానీ, ఆ యొక్క దావీదు మహారాజుని ఈ సొంత అనుబంధం కలిగిన అల్లుడేమంటున్నాడంటే, నా రాజు, నా ఏలిన వాడవగు రాజు అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ నమ్మకమైన అనుచరుడు తన యజమాని యొక్క గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలు రాజుగా గుర్తించాడు. అలాగే 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనంలో దావీదుని ఎలా గుర్తించాడు అంటే, సిరియా కుమారుడైన అభిషయ్ రాజును ఆదుకుని ఆ ఫిలిష్తీయులను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నువ్వు ఇక మీదట మాతో కూడా యుద్ధముకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అంటే యజమానుడు ఏమన్నాడంటే, నువ్వు బాగుంటే మేము అందరం బాగుంటావు, నీవు ఇశ్రాయేలుకి దీపం వంటి వాడివి అన్నాడు. నమ్మకమైన అనుచరుడు తన యజమాని ఎలా గుర్తించాడంటే దీపముగా గుర్తించాడు. మొదటగేమో రాజు అని గుర్తించాడు, తర్వాత దీపముగా గుర్తించాడు. మరి మూడవదిగా 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 13 మరి 3వ వచనం కనుక మనం చూడగలిగితే, జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నువ్వు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలని అతనితో చెప్పిరి. 10,000 మందితో సమానము అన్నాడు. ఈ దైవ అభిషిక్తుడని, ప్రవక్త చేత అభిషేకం పొందాడు, తైలాభిషేకం పొంది దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు దావీదు, దేవుని సేవకుడు. ఆ సేవకుడు చూచి అభిషేక్ అంటాడు, నువ్వు 10,000 మందితో సమానం. సేవకుడు ఎంతమందితో సమానంగా గుర్తించాడు? తన యజమానిని ఎంతమందితో గుర్తించాడు? 10,000 మందితో. ఆయన యజమాని యొక్క సామర్థ్యాన్ని ఎంతమందితో గుర్తించాడు? 10,000 మందితో సామర్థ్యాన్ని గుర్తించిన వాడిగా ఉన్నాడు. దేవుని సేవకుని యొక్క శక్తి, సామర్థ్యము దేవుడు ఎంతగా మలిచాడంటే 10,000 మంది సామర్థ్యంతో దేవుడు మరి అభిషేక్ పోల్చిన వాడిగా చూస్తున్నాం. గట్టిగలు చెప్దాం, 10,000 మంది సామర్థ్యము కలిగిన వాడు. ఈనాడు మనం టీవీలో చూస్తూ ఉన్నాం, 1,00,000 మంది కలిగినటువంటి సంఘం, 5 లక్షల మంది కలిగిన సంఘం, 15 లక్షల మంది కలిగిన సైన్యం, సంఘం అంటున్నారు. ఒక సేవకుడు 10,000 మంది కలిగిన సామర్థ్యముతో సమానం అంటండి. గట్టిగలు చెప్దాం. అంతమందిని దేవుని కొరకు ఒక గొప్ప గుంపుగా తయారు చేయగలిగాడంటే అభిషేకం, ఆశీర్వాదం, దేవుని ఆత్మ తోడుగా ఉండి నడిపించబట్టి అంత గుంపుగా తయారవుతుంది. ఒక్కడ వల్ల కాదు, కానీ అందరూ కూడా అభిషేకించబడిన వారిగా, రోషమిగిలిన వారు నడచగలిగితే గొప్ప గుంపుగా మన సంఘాన్ని కూడా దేవుడు తయారు చేస్తాడు. నమ్మిన వారామేన్ చెప్పండి. ఆమేన్. గొప్ప సామర్థ్యము కలిగిన వారిగా మీ కుటుంబాన్ని, మీ జీవితాలను దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఆయన అభిషేకం పొందుకున్నాడు. మనకు అభిషేకం ఎప్పుడు చెప్పండి? చెప్పాలి. మీకు ఏ అభిషేకం కావాలి? ఏమా? రక్తాభిషేకమా? తుపర్ల అభిషేకమా? మైకాభిషేకమా? అయ్యా, తైలాభిషేకమా? ఆరోగ్యాభిషేకమా? దెబ్బలాభిషేకమా? చెప్పండి. ఆయా ఆత్మాభిషేకం.
మీకు ఏ అభిషేకం కావాలి? దావీదు పొందిన అభిషేకం తైలాభిషేకం. గట్టిగా చెప్తా హల్లెలూయా. అభిషేకం పొందిన వాడు ఎంతమందితో సమానం? 10,000 మంది సామర్థ్యము కలిగిన వానితో సమానం. గట్టిగా చెప్తా. ఇప్పుడు నమ్మకమైన అనుచరుడిలో రెండవ లక్షణం, మొదటి లక్షణం ఏంటంటే యజమాని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని గుర్తిస్తాడు. ఈనాడు మనం కూడా దైవజనులైన వారు దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని సామర్థ్యం ఏమిటి, దేవుని శక్తి ఏంటి అని ఇన్ని రోజులు బట్టి మందిరంలోకి వస్తున్నావు కదా, ఎప్పుడైనా ఆయన సామర్థ్యం గురించి, ఆయన శక్తి గురించి తెలుసుకున్నావా? యెహోవాకు అసాధ్యమైంది ఏదియో లేదు అని తెలుసుకోవడం. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నీ సమస్యలు బట్టి ఎందుకు కృంగిపోతున్నావు? ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. వర్షం కురమ్మంటే కురుస్తుంది, గాలి ఆగంటే ఆగింది, వాన ఆగంటే ఆగింది, అలలాగమంటే ఆగినాయి. కుడితట్టు వలన వేడి చేపలు పడతాయి అంటే ఎక్కడ ఉన్న చేపలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వలలో పడతామని సిద్ధంగా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు చెప్తాడా, ఆ నాణాన్ని ఎప్పుడు బయటికి చేద్దామని ఒక చేప సిద్ధంగా ఉందంటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఆయనకి అసాధ్యమంది ఏదీ లేదు. తల్లిదండ్రులు లేకుండానే ఆదాముని అవ్వమని చేసిన దేవుడు ఆయన. నీ జీవితంలో అసాధ్యమునకున్న కార్యాలని నా దేవుడు చేయలేడనా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. ఈరోజు ఏది జరగటం లేదు, నువ్వు కృంగిపోతున్నావో, ఏ పని జరగటం లేదు, నువ్వు కృంగిపోతున్నావో, ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అసాధ్యం అన్నది నీ మాట. ఈరోజు నువ్వు నన్ను నమ్ము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. నాతో చెప్పండి, యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను. నువ్వు నమ్మావుగా, నీ జీవితంలో అసాధ్యం అనుకున్న ఈరోజు నీ కార్యాలన్నీ నా యేసయ్య సాధ్యం చేయుచున్నాడు. నమ్మిన వారు మాత్రమే, నమ్మిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ ఆయన్ని నేను నమ్మానన్నవారు నా జీవితంలో అసాధ్యం అనుకున్న కార్యాలను సాధ్యపరుస్తున్నాడు అన్నవారు ఆమేన్. సాధ్యం చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది? ఆయన సామర్థ్యాన్ని నువ్వు గుర్తించాలి, ఆయన శక్తిని నువ్వు గుర్తించాలి. నమ్మకమైన అనుచరుడు. అలాగే దైవజనులైన వారి శక్తిని, సామర్థ్యాన్ని నువ్వు గుర్తించాలి. అమ్మగారు వాళ్ళు చనిపోయారు, దైవజనుడు చనిపోయారు, వారి బిడ్డలు చేస్తున్నారు. వీరి శక్తి ఏంటి, వీరి సామర్థ్యం ఏమిటి, వీరి స్కిల్డేనా, అన్స్కిల్డా, దేవుని జ్ఞానం ఉందా లేదా, వాక్యానుసారమైన జీవితమా కాదా, వాక్యానుసారమైన బోధ కాదా అని ఎప్పటికప్పుడు నువ్వు ఏం చేయాలంటే శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించాలి. నమ్మకమైన అనుచరుడు దేవుణ్ణి, దైవజనుడి యొక్క శక్తి సామర్థ్యాలని గుర్తించేవాడిగా ఉంటాడు. గట్టిగా చెప్తా. దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆత్మానుభవాన్ని, అభిషేక అనుభవాన్ని గుర్తిస్తాడు. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఇంత సేవ వారు చేస్తారా? ఈ రీతిగా సేవను నడిపించగలుగుతారా? ఎంతో జ్ఞానం కలిగిన వారు, మాటకారులు ఉన్నారే, కానీ ఈ చిన్న బిడ్డలను దేవుడు వాడుకుంటున్నాడంటే శక్తి ఉండబట్టే కదా, సామర్థ్యం ఉండబట్టే కదా అని మనం గుర్తించగలగాలి. అలా గుర్తించిన వాడు అభిషేక్ నమ్మకమైన అనుచరుడు. కాబట్టి ఆయనకు దేవుడు జీవకిరీటం ఇచ్చి ఉన్నాడు. ఆమెను చెప్దాం. మీకు కూడా జీవకిరీటం ఇచ్చునుగాక, దీవెనిచ్చునుగాక. నువ్వు గుర్తించాలి, శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించాలి. రెండవదిగా నమ్మకమైన అనుచరులో మనం గుర్తించవలసింది ఏమిటి? నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడు? ఈ అభిషేక్ అనేటువంటి మాటకు అర్థం దానములకు తండ్రి. ఏంటి చెప్పండి? దానములకు తండ్రి. ఈ నమ్మకమైన అనుచరుడు ఎలాగుంటాడు? నమ్మకంగా వెంబడించుట, అంటే నమ్మకంగా అనుసరించుట. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడు? దేవుని అనుసరించాలి, దైవజనుని అనుసరించాలి. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడు? నువ్వు నమ్మకమైన అనుచరుడిగా ఉండాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడు అంటే చివరి వరకు వెంబడించేవాడుగా ఉంటాడంట. నమ్మకమైన అనుచరుడు ఎలాగుంటాడంట? చివరి వరకు వెంబడిస్తాడంట. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనములో మోషే ఒక అతను చంపేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తన మామయ్య అయిన మిత్రో ఇంటికి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు చెప్పండి? తన మామయ్య అయిన ఇత్రో ఇంటికి పారిపోయాడు. తన మామ ఏం చేశాడంటే ఆశ్రయం ఇచ్చాడు మోషేకి, ఆహారం ఇచ్చాడు మోషేకి, అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు మోషేకి, ఆలోచన చెప్పాడు మోషేకి, సలహా ఇచ్చాడు మోషేకి, అన్నీ చేశాడు. కానీ వెంబడించమంటే మట్టికి
ఆయన ఏమంటాడు చూడండి, సంఖ్యాకాండం, నేను రాను, నా దేశమునకు నా వంశస్థులకు అందుకు మోషే నువ్వు దయచేసి మమ్మల్ని విడువక్కుము, ఎట్లనగా ఎరణ్యమందు మేము దిగవలసిన స్థలము నీకు తెలిసి ఉన్నది. దేని స్తోత్ర. ఆయన ఏమంటాడు, నేను రాను అంటున్నాడు. అన్నీ చేస్తున్నాడు, ఆశ్రయం ఇస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, అమ్మాయినిచ్చాడు, పెళ్లి చేశాడు, సలహా చెప్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు. కానీ దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్దాం రామంటే మామేమంటున్నాడంటే నేను రాను అంటున్నాడు. దేని స్తోత్ర. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే చివరి వరకు వెంబడిస్తాడు. కానీ మధ్యలో అన్నీ చేస్తున్నాడు మోషే మామ, కానీ మధ్యలో నేను రాను అంటున్నాడు. అలాగే దైవ సేవకులు అన్నీ చేస్తారు, కానీ దైవజనులైన వారిని వెంబడించరు. ఆహారం పెడతారు, ఆశ్రయం ఇస్తారు, ఆలోచన చెప్తారు, సలహా చెప్తారు, డబ్బిస్తారు, అన్నీ చేస్తారు, కానీ దైవజనులైన వారిని దేవునిలో వెంబడించిన వారిగా ఉంటారు. చివరి వరకు వెంబడించరు, సహాయం చేస్తారు, కానీ ఇది రెండవ పాయింట్ అనమాట. ఏంటి చెప్పండి? నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడు? మొదటిగా నమ్మకమైన అనుచరుడు యజమాని యొక్క సామర్థ్యాన్ని, శక్తిని గుర్తిస్తాడు. రెండవదిగా నమ్మకమైన అనుచరుడు ఎలాగుంటాడంటే చివరి వరకు వెంబడిస్తాడు. ఈ చివరి వరకు వెంబడించే వ్యక్తుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే సహాయం చేస్తారు, కానీ వెంబడించరు. దేని స్తోత్రం. ఈ వెంబడించేటువంటి చివరి వరకు వెంబడించేటువంటి కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే కొంత దూరం మాత్రమే వెంబడిస్తారంట, తర్వాత మధ్యలో విడిచిపెట్టేస్తారంట. దావీదు కష్టకాలంలో ఉండగా బర్జిల్లా అయినటువంటి భక్తిపరుడు 89 సంవత్సరాల వయసులో ఈ దావీదు భక్తుడు అడవిలో ఉన్నాడని తెలుసుకుని ఆ యజమానుడు మరి ఆకలి దప్పికలతో ఉన్నాడని ఆహార పదార్థాలు 2 సమూయేలు 19వ అధ్యాయము 36వ వచనంలో ఆ కథాభావం మనకు కనబడుతుంది. అన్నీ తీసుకెళ్తాడు, ఆహార పదార్థాలు అన్నీ తీసుకెళ్తాడు. కొన్ని నెలల పాటు ఆయన పోషిస్తాడండి. పోషించిన తర్వాత సద్దుమణిగింది ఆ విప్లవం అనేది, ఆ యుద్ధం అనేది, ఆ యొక్క కీడు అనేది, ఆ శత్రుభీతి అనేది కొన్నాళ్ళకి సద్దుమనగాక మరి యొక్క దావీదు అడవిలో నుంచి రాజ్యంలోనికి వెళ్ళాలని ప్రయాణం అవుతుంటే, ఇంతకాలం పోషించావు కదా బర్జిల్లై నన్ను అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు నా స్నేహితులకి నా సైన్యానికి నువ్వు పోషించావు కాబట్టి నేను ఒంటరిగా ఇక్కడ విడిచిపెట్టను, ఇంతకాలం పోషించి నేను కృతజ్ఞతతో నాతో పాటు నేను తీసుకెళ్ళి నా యొక్క కోటలో నాతో పాటు నీకు స్థానం ఇస్తా రా అంటే ఆయన ఏమంటాడంటే నేను రానయ్యా, నేను నది దాటనయ్యా అన్నాడు. నువ్వు నాతో పాటు నది దాటమంటే నేను రానయ్యా, నాకు ఆరోగ్యం లేదయ్యా, నేను బలహీన అయిపోయానయ్యా, నా వల్ల కాదయ్యా అని చక్కగా చెప్పి ఏం చేస్తున్నాడంటే మరి చూడండి బర్జిల్లాయిని ముద్దు పెట్టుకుని దీవించను. అలా ముద్దు పెట్టుకుని దీవించి దావీదు వెళ్ళిపోయాడు, కానీ దావీదుని వెంబడించిన వాడిగా ఉన్నాడు బర్జిల్లాయి. కొంత దూరం మాత్రమే వెంబడిస్తారు, కానీ చివరి వరకు వెంబడించరండి. కొంతమంది సహాయం చేస్తారు, కానీ వెంబడించరు. కొంతమంది ఎలా ఉంటారు? కొంత దూరం మాత్రమే వెంబడిస్తారు, కానీ చివరి వరకు వెంబడించరు. అలాగే మరి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం కనుక మనం చూడగలిగితే మరి ఇత్తయి అయినటువంటి వ్యక్తి చెప్పులేవంట, అయ్యా ఎక్కడికి నా వెంట వెంబడిస్తున్నావని. దావీదంటే నీకు చెప్పులు కూడా లేవు కదా, నాకు చెప్పులు లేవు, నువ్వు నా చెప్పులు లేని వాడితో నువ్వు ఎక్కడికి నన్ను వెంబడిస్తున్నావంటే చెప్పులు లేకపోయినా కానీ నేను నీతో పాటు వెంబడిస్తానని ఇత్తయి అనేటువంటి వ్యక్తి దావీదు మహారాజుని వెంబడించిన వ్యక్తిగా మరి చివరి వరకు వెంబడించాడంట. ఆయన ఏం మాట్లాడుతున్నావు చదువయ్యా? నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలిన వాడవను రాజునగు నీ జీవంతోడు ఏ స్థలముందు నా ఏలిన వాడును రాజునగు నీ ఉంటావో ఆ స్థలముందే నీ దాసుడైన నేనుందనని రాజుతో మనము చేస్తూ 2 చేతుల గడిగలు చెప్దాం. దావీదు మహారాజు కష్టకాలంలో ఉండగా చివరి వరకు వెంబడించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే అనుసరించిన వ్యక్తి అభిషై. రెండో వ్యక్తి ఎవరంటే ఇత్తయి. ఎవరు చెప్పండి? ఇత్తయి. కష్టకాలంలో దావీదుంటే నువ్వు కష్టాలు వచ్చినాయి అనుకో నీ జీవితంలో నిన్ను వెంబడించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నీకు తోడుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇదిగో ఒక శుభవార్త నీకు చెప్తున్నాను. చెయ్యి పట్టి నడిపించి దేవుడు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టాడు. ఆమెను చెప్దాం. ఆయనకు మనకు అండగా ఉన్నాడు. ఆమెను చెప్దాం.
ఈ లోకములో మనుషులు ఎవరు అండగా ఉండరు, తోడు ఎవరు రారు, కానీ ఇదిగో సజీవుడైన దేవుడు, నిజమైన వాడు యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఆయన అనాథగా విడిచిపెట్టడు, చివరి వరకు తోడుగా ఉంటాడు. రాకడిక సమాప్తి పర్యంతము సదాకాలం నీకు తోడుగా ఉండే దేవుడు. ఆయనను వెంబడిస్తాడు. నీవు కూడా నమ్మకమైన అనుచరునిగా ఉండాలి. అభిషేక్ కష్టకాలంలో దావీదుంటే నమ్మకముగా చివరి వరకు అనుసరించాడు. అలాగే ఇత్తయి అయినటువంటి వాడు దావీదు అంటాడు, నా కాళ్ళకు చెప్పులు కూడా లేవయ్యా, ఎక్కడికి నాతో పాటు అంటే, కాళ్ళకు చెప్పులు లేకపోయినా కానీ చచ్చినను బ్రతికినను నువ్వు ఎక్కడుంటావో యెహోవా జీవంతోడు నేను నీతోనే ఉంటానన్నాడు. కానీ దావీదు భక్తుని మట్టికి నేను విడిచిపెట్టను అన్నాడు ఇత్తయి అనేటువంటి వ్యక్తి. దేని స్తోత్రం. అలాగే ఈనాడు ఇంకొక వ్యక్తి మనకు కనబడుతుంది, నయోమి, రూతు. నయోమి యొక్క ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయారు. మోయాబు నుంచి వారు బెత్లెహేముకు వస్తుంటే పెద్ద కోడలు వెళ్ళిపోతుంది, విడిచి వెళ్ళిపోయింది. ఓర్ప చరిత్రహీనురాలుగా మిగిలిపోయింది, చరిత్రలో కొట్టివేయబడింది. కానీ రూతు, నువ్వు ఎక్కడికి వెళతావు నేను అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటా, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే పాతి పెడతానని ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నటువంటి నయోమిని విడిచిపెట్టకుండా చివరి వరకు వెంబడించిందో, రూతు అనేటువంటి స్త్రీ చివరి వరకు వెంబడించింది. అందుకే ఆమె వంశముల నుంచి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వంశములో నుండే జన్మించాడు. ఆమె చరిత్రలో దేవుడు ఆమెను నిలబెట్టాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. నమ్మకముగా అనుసరించింది, చివరిదాకా వెంబడించుటను బట్టి దేవుడు ఆమెను ఏం చేశాడంటే చరిత్రకు ఎక్కించాడు. నమ్మకముగా చివరి వరకు వెంబడించకపోవటను బట్టి మధ్యలోనే తొలగిపోయిన ఓర్ప చరిత్రహీనురాలైంది. చివరి వరకు వెంబడించినటువంటి రూతు చరిత్రకు ఎక్కింది, దీవించబడింది. ఈనాడు నీ దైవజనుడు అడవుల్లోకి వెళితే అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవిలో కోటం పెట్టావు రావాలి అంటే ఇత్తయి అంటాడు, నువ్వు ఎక్కడుంటావో అక్కడికి వస్తాను, నేను చచ్చినను బ్రతికినను నేను నీతోనే ఉంటాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నాడు. నయోమితో రూత్ అంటది, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడ బ్రతుకుతావో నేను అక్కడ బ్రతుకుతాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ సమాధి చేయబడితే అక్కడ సమాధి చేయబడుతుంది. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేయకూడదు, మమ్మల్ని మరణం తప్ప మరి ఏది వేరు చేయకుండాను గాక అనరే. మమ్మల్ని మరణం తప్ప మరి ఏది వేరు చేయకుండా గాక. ఆమెను చెప్పాలి. మమ్మల్ని మరణం తప్ప మనిద్దరిని ఎవరు వేరు చేయకుందురు గాక. మనల్ని ఏ శత్రు వేరు చేయకుందురు గాక. మనల్ని ఏ సాతాను వేరు చేయకుందురు గాక. మనల్ని ఏ మనుషులు వేరు చేయకుందురు గాక. నమ్మకమైన దీవుని మీకు దేవుడు దయచేయను గాక. నీ విడిపోయినా నేను విడిపోయినా నీకు కానీ నాకు కానీ మరణం వస్తేనే మన ఇద్దరు విడిపోవాలి, కానీ మరణం తప్ప మధ్యలో ఎవరొచ్చినా కానీ ఈ బంధము విడిపోకూడదు. నమ్మకమైన అనుచరులుగా ఉంటే రూతు ఎలా దీవించబడిందో, ఇత్తయి ఎలా దీవించబడ్డాడో, మరి అభిషేక్ ఎలా దీవించబడ్డాడో మనము కూడా దీవించబడతాం. జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఏ కిరీటం చెప్పండి? జీవ కిరీటాన్ని పొందుకుంటాం. జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటాం. మరి నమ్మకమైన అనుచరుడు మూడవదిగా ఎలాగుంటాడంటే ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాడు. నమ్మకమైన అనుచరుడు ఎలాగుంటాడు చెప్పండి? ప్రాణత్యాగానికి. దావీదు ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డు వేస్తున్నాడు. అభిషేక్ 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దావీదు సహోదరుని అభిషేక్ అడగగా నీతో కూడా నేను వస్తునని అభిషేక్ను దావీదు అభిషేక్ను రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్త పాలలో పండుకొని నిద్రపోవచ్చుండెను. చూడండి, వేల మంది సైన్యముతో దావీదుని చంపాలని దావీదు మరి సౌలు వస్తున్నాడు. ఇదిగో ఇంతమంది వస్తే నాతో కూడా ఉన్న వారందరూ చంపివేస్తారు, నేనే వెళ్ళి అతనితో మాట్లాడతాను, మరి నాతో పాటు మీలో ఎవరైనా వస్తారు అంటే మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే అభిషేక్. ఇదిగో ఒకవేళ సౌలు నేను చంపివేసినా నీకంటే ముందుగా నేను చచ్చిపోతానన్నట్లుగా సౌలుతో మరి దగ్గరికి వెళ్ళేటప్పుడు దావీదుతో పాటు వచ్చిన వాడు ఎవరు చెప్పండి? అభిషేక్. తన ప్రాణాన్ని అడ్డువేయడానికి సిద్ధపడిన వాడు, ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన వాడు ఎవరు చెప్పండి? అభిషేక్. 300 మందితో సౌలు సిద్ధంగా ఉన్నాడు దావీదును చంపడానికి.
నేను ఆయన దగ్గరికి వెళ్తాను, మీలో ఎవరైనా వస్తారా అంటే శ్రమైన, కష్టమైన, మరణమైన ఏది వచ్చినా కానీ నేను దావీదుతోనే వెళ్తానని చెప్పి ఆ ఒక్కడు రొమ్ము విరుచుకుని నమ్మకమైన అనుచరుడిగా దావీదుతో పాటు ప్రయాణం చేశారు. కానీ ఈ లోకములో ఎలా ఉంటారంటే, నీవు నమ్మిన వారే మోసంతోని గుండెనే కూల్చినా, నీవు నమ్మిన వారే ఆశల మేడలు అన్నియో కూల్చినా, ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా, ఊహించనివి జరిగినా అవమానం మిగిలినా, నిన్ను ఓదార్చేవారు కరున్నారని వాస్తవం తెలియునా, నీ స్థితి మార్చువాడు యేసయ్యే సత్యం తెలియునా. ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించేవారు కరున్నారని, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని. హల్లెలూయా. ఈ లోకములో మానవులైన వారు ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవరు. కానీ దావీదు కొరకు కష్టకాలములో నమ్మకమైన అనుచరుడిగా ఎవరు వచ్చారంటే అభిషై వచ్చాడు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనములో ఇష్బెనోబా అనే వ్యక్తిని దావీదు కొరకు చంపాడంట. అలాగే 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనములో దావీదు కొరకు అభిషై అయినటువంటి వాడు మరి ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఫిలిస్తీన్ల దండులో ఉన్న వారిని 300 మందిని చంపాడు. ఆయన ఎదురుగా నిలబడి దావీదుకు ఒక బాణం, ఒక దెబ్బ కానీ, ఒక మాట కానీ ఆయన మీద పడకుండా 300 మంది ఫిలిస్తీన్లని ఏం చేశాడంటే అభిషై చంపేశాడు. ప్రాణత్యాగానికైనా వెనకాడలేదు. ఎవరు చెప్పండి? అభిషై. ఎవరు ప్రాణాన్ని కాపాడతాకి? ఈ భూలోకములో దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దైవజనుడి కొరకు, దేవుని సేవ కొరకు, ఈనాడు పరిచర్య కొరకు నువ్వు ప్రాణ త్యాగానికైనా నువ్వు సిద్ధపడాలి. గడిగలు చెప్తాం. ఈ లోకములో దేవుని కొరకు, దేవుని రాజ్యం కట్టడం కొరకు మరి క్రైస్తవులైన వారు రంపాలతో కొయ్యబడ్డారు, తారుపోయబడ్డారు, కత్తిలతో చంపబడ్డారు, చర్మం వలచబడింది, 2 కాళ్ళు పైకి లేపి పంగల్లో పెట్టి తాళ్ళుగట్టి లాగితే పంగలు చీల్చబడి చచ్చిపోయారు. దేవుని కొరకు రాళ్ళబెట్టి కొట్టి చంపబడ్డారు, సిలువ వేయబడ్డారు, తల క్రిందికి కాళ్ళు పైపెట్టి సిలువేశారు, గుహల్లో వేసి ఆకలితో చంపేశారు. ఈ రీతిగా ఎంతోమంది దేవుని కొరకు ప్రాణాలు అర్పించేశారండి. విలియం కేరీ గారైతే దేవుని రాజ్యం కట్టడానికి తన కుటుంబాన్ని, సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి ఇండియా దేశం వచ్చి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తన కుటుంబం అంతా చచ్చిపోతుంది ఆయన కలెదురుగా, అయినా కానీ దేవుని కొరకు ప్రాణత్యాగం చేశాడు. దేవుని కొరకు నిలిచి ఆయన కష్టము చేతి ఈరోజు మన చేతులకి ఈ బైబిల్ వచ్చింది. చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహింపరుతాం. ఆయన ప్రాణత్యాగమే, ఆయన శక్తి సామర్థ్యాల వలనే, ఈ విలియం కేరీ యొక్క కృషి వలన ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతులకు వచ్చింది. ఆయన ముద్రణ అచ్చు వలనే ఎంతోమంది త్యాగం చేశారండి దేవుని కొరకు. ప్రాణత్యాగానికైనా వెనకాడలా. ఈనాడు నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే విజయమా వీరమరణమా అన్నట్టుగా ఉంటాడు. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడు? విజయమా వీరమరణమా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా జీవిస్తాడు. అలాగే దేవుని ప్రియ సంగమా, గలతీ సంఘములో అయితే చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, 4వ అధ్యాయము 14వ వచనం, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపబడిన లేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు చేస్తున్నందు నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకునే ధన్యత ఏమైనది? సఖ్యమైనందుకు మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసిందురని మీ పక్షముగా సాక్ష్యం పలుకు. నా కొరకు గలతీ సంఘం వాళ్ళంట దైవజనుడి కొరకు అవసరమైతే కళ్ళు కూడా పీకిచ్చేసేటట్టున్నారట. అపోస్తలుడైన పౌలు గారి కోసం అంట, దేవుని కోసం అంట, ఆ గలతీ సంఘం అంట ఎలా ఉన్నారంట, అవసరమైతే కన్నులు కూడా
మీరు పీకిచ్చేసేలాగా ఉన్నారు అంటున్నాడు. అలాగే రోమా పత్రికలో మనకు ఒక జంట కనపడతారు. ఎవరంటే జంట 16వ అధ్యాయంలో అకులా ప్రిస్కిలాలే వారు దేవుని కొరకు ప్రాణత్యాగం చేయడానికైనా భార్యాభర్తలు సిద్ధపడ్డారంట. అపోస్తలుడైన పౌలు గారికి మరి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారంట. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 29వ వచనములో ఎఫెప్రా అనేటువంటి వాడు తన ప్రాణము లెక్క చేయకుండా క్రీస్తు పని కొరకు చావ సిద్ధమైన వాడిగా ఉన్నాడంటండి. నమ్మకమైన అనుచరుడు ఎలాగుంటాడంటే మరి దేవుని బిడ్డలైన వారులారా ప్రాణత్యాగానికైనా సిద్ధపడేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అలాగే నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే సంపూర్ణమైన విధేయత కలిగిన వాడిగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? సంపూర్ణమైన విధేయత కలిగిన వాడిగా ఉంటాడు. షిమి అనేటువంటి వ్యక్తి దావీదుని ఏమంటాడంటే చీపో చీపో అని చెప్పి లోకుగా మాట్లాడతాడు. నా రాజుని ఇంత మాట మాట్లాడతావని అభిషేక్ కోపం వచ్చి అతను నేను చంపేస్తానంటే మరి రాజైన దావీదు ఏమంటాడంటే నువ్వు చంపవద్దని 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు. రాజైన దావీదు మాటకి విధేయత చూపిన వాడిగా ఎవరున్నారంటే అభిషేక్ కనబడుతున్నాడు. అలాగే అభిషేక్ మరి అమాలేకులైన వారు ఇశ్రాయేలు మీద యుద్ధం వచ్చినప్పుడు మరి మోషే చెప్తాడు యెహోషువ నువ్వు యుద్ధం చేయమంటే ఆ మాట విని యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అలాగే నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే దేవుని ప్రియ సంగమా సంపూర్ణ విధేయత కలిగిన వాడిగా ఉంటాడు. దేవుడు అంటాడు అబ్రహామా నీకు కలిగిన ఏకైక కుమారుడిని నాకు బలిగా అర్పించమని దేవుడు అడిగితే విధేయత కలిగి తన ఏకైక కుమారుని ఇవ్వడానికి ఏమాత్రం వెనుదీయకుండా కొండ మీద బలిచ్చడానికి వెళ్ళిపోయాడు. ఆ విధేయతలోనే ఉంది విజయం, ఆ విధేయతలోనే ఉంది ఆశీర్వాదం. దేవునికి మనం విధేయత చూపించగలిగితే మనమందరం కూడా దీవించబడే గుంపులో ఉంటాం. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే యజమానుని కష్టములో ఆదుకుంటాడు. మీరు నమ్మకమైన అనుచరులుగా ఉండి దేవుని పని విషయాన్ని ఆదుకోవాలి, దైవజుడిని ఆదుకోవాలి, సంఘాన్ని ఆదుకోవాలి, పరిచర్యని ఆదుకునే వారిగా మీ అందరూ ఉండాలి. నమ్మకమైన అనుచరులుగా 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 17వ వచనములో దావీదుకి నమ్మకమైన అనుచరుడిగా అభిషేక్ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే కష్టకాలములో ఆదుకునేవాడిగా ఉన్నాడు. దావీదుని కష్టాల్లో ఉంటే దావీదు యొక్క కష్టకాలంలో ఆదుకునేవాడు ఎవరో తెలుసా ఈ లోకములో? అభిషేక్. ఈనాడు దేవుని కొరకు ఆదుకునేవాడిగా ఉండాలి, దైవజనులైన వారిని ఆదుకునేవాడిగా ఉండాలి, సంఘమును ఆదుకునేవాడిగా ఉండాలి. యుద్ధము జరుగుతున్నప్పుడు మన నిర్గమాకాండం 17వ అధ్యాయం 9వ వచనములో ఇదిగో మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే సైన్యం గెలుస్తుంది, 2 చేతులు దించి వేస్తే సైన్యం ఓడిపోతుంది. అటువంటి సమయంలో మరి హూరు అహరోను అనేటువంటి వారు ఏం చేశారంటే 2 చేతులు దిగిపోకుండా ఒకడొక పక్కన 2 చేతులు పైకి లేపి నిలబెట్టినప్పుడు మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే శత్రు సమూహం మీద యుద్ధములో సైన్యానికి విజయము కలిగింది. గడిగలు చెప్దాం. ఈ 2 చేతులు దిగిపోకుండా ఊరు అహరోను అనేటువంటి వారు ఇద్దరు కూడా 2 చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు ఏం కలిగిందో తెలుసా? ఈ 2 చేతులు కిందికి పడిపోకుండా 2 చేతులు నిలబెట్టి ఆదుకొనగా సైన్యానికి యుద్ధములు విజయం కలిగింది. ఈనాడు మన సేవ విజయం పొందాలి, నీ కుటుంబం విజయం పొందాలి, దేవుని రాజ్యం కట్టే విషయంలో ఈ లోకములు నువ్వు ఆదుకునేవాడిగా ఉండాలి. గడిగలు చెప్దాం. దైవజనుని కష్టకాలంలో ఆదుకునేవాడిగా ఉండాలి. అల్లు చెప్దాం. సంఘాన్ని విషయాలలో, సంఘ యొక్క అవసరతలను తీర్చే విషయాల్లో, నువ్వు సంఘ అవసరతలు తీర్చే విషయంలో ఆదుకునేవాడిగానే ఉండగలిగితే దేవుడు నీ అక్కరలను, నీ అవసరతలన్నీ కూడా నా దేవుడు తీరుస్తాడు. గడిగలు చెప్దాం. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే యజమాని పక్షముగా పోరాడేవాడిగా ఉంటాడు. ఈ అభిషేక్ దావీదు పక్షంగా ఎప్పుడు పోరాడుతూనే ఉండేవాడు. మీరు కూడా దేవుని పక్షంగా పోరాడేవారిగా ఉండండి. 1000 మంది ఒక పక్కనున్నా నువ్వు ఒక పక్క నుండి దేవుని కొరకు పోరాడాలి, దైవజనుడి కొరకు పోరాడాలి, సంఘము కొరకు పోరాడాలి, దేవుని రాజ్యం కొరకు నువ్వు పోరాడాలి. ఈ లోకములో నమ్మకమైన అనుచరులు ఎలా ఉంటారంటే పోరాడేవారిగా ఉంటారు. మరి చూడండి ఈ అభిషేక్ ఎలా ఉన్నాడంటే అబ్నేరుతో పోరాడాడు, అబ్షాలోముతో పోరాడాడు, షబాయిలతో పోరాడాడు, అమ్మోనీలతో, సిరియన్లతో పోరాడిన వాడిగా రమారమి 40,000 మందిని మరి చంపి దావీదు పక్షంగా
పోరాడిన వ్యక్తిగా అభిషేక్ కనబడుతున్నాడు. మనం కూడా సంఘపక్షంగా, దైవజనుల పక్షంగా ఈ లోకములో నమ్మకమైన అనుచరులుగా ఉంటూ పోరాడేవారిగా, దైవజనులకి అండగా తోడుగా నిలబడుచు మనం పోరాడేవారిగా ఉండాలి. అలాగే చివరి మాట చెప్పు నేను ముగిస్తున్నాను. నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే యజమానుడిని సంతోషపెట్టేవాడిగా ఉంటాడు. దావీదంటాడు, నాకు బావిలో నీరు కావాలి అని అడిగితే చూడండి, అక్కడ ఫిలిష్తీయులు ఉంటే వారిని దాటుకుని వెళ్ళి వార్గాలు సరాలం చేసి కొంతమందిని కొట్టి కొంతమందిని చంపి ఆ బావిలో ఉన్న నీరు తెచ్చి దావీదుకి దాహం తీర్చాలని, సంతోషపరచాలని పరిగెత్తిన వాడు ఎవరంటే అభిషేక్. ఈనాడు దేవుని సంతోషపెట్టే కుమారుడిగా దేవుని మార్చునుగాక, దైవజనుని సంతోషపెట్టే కుమారుడిగా మార్చునుగాక. ఈ నిజమైన అనుచరుడు, నమ్మకమైన అనుచరుడు ఎలా ఉంటాడంటే యజమానుడిని సంతోషపెట్టేవాడుగా ఉంటాడు. దేవుని సంతోషపరచుట. గలతీ పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? నేను మనుషులు సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టవాడనైతే క్రీస్తు దాసుడని కాకపోదును. కాబట్టి మనము దేవుని సంతోషపెట్టాలి. మనుషులు సంతోషపెట్టాలనుకునేవాడు దేవునికి దాసుడు కాలేడు. గడిగలు చెప్దాం. మీరు నవ్వడానికి నేను ప్రసంగం చెప్తే నేను దేవునికి దాసుడు అవ్వలేను. మీరు నవ్వడానికి నేను వాక్యం చెప్తే నేను దేవునికి దాసుడిని అవ్వలేను. నేను ఎలాగుండాలంటే, నమ్మకమైన అనుచరుడిగా ఉండాలంటే నేను దేవుని సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టంగా దేవుణ్ణి సంతోషపెట్టాలి. కాబట్టి నమ్మకమైన అనుచరుడు దేవుని సంతోషపెడతాడు. దావీదుని సంతోషపరిచిన వాడిగా ఎవరు ఉన్నారంటే అభిషేక్ ఉన్నాడు. ఈనాడు మీరు దేవుని సంతోషపెట్టండి, దైవజనుని సంతోషపెట్టండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నారు. వారు మీ ఆత్మలని కాయుచున్నారు. వారు దుఃఖముతో కాక సంతోషముతో చేయనట్లు, ఆనందముతో చేయనట్లు వారి మాటకు లోబడి మీరు జీవించండి. వారు దుఃఖముతో ఏ పనైనా చేసినలా మీకంతయు నిష్ప్రయోజనం కలుగుతుందన్నాడు దేవుడు. కాబట్టి యజమానుడైన దావీదుని సంతోషపెట్టిన వాడిగా అభిషేక్ ఉన్నాడు. ఈనాడు సంఘముగా కూడుకున్న సహోదరుడా, నీ దేవుని సంతోషపరచు, నీ దైవజనుని సంతోషపరచు. నువ్వు నమ్మకమైన అనుచరుడిగా సాగలిగినట్లయితే దేవుడు నీకు జీవకిరీటం ఇస్తాడు, దేవునిస్తాడు. మత్తయి సువార్త 19:28 నమ్మకంగా నువ్వు దేవుని వెంబడిస్తే పేతురుతో అంటాడు, పరలోకములో సింహాసనం ఇస్తా, నువ్వు తీర్పు తీర్చేవాడిగా చేస్తా, నూరెట్ల ఆశీర్వాదం పొందుకుంటావు. ఇహమందు, భూలోకమందు, పరలోకమందు నూరెట్ల ఆశీర్వాదం పొందుకుంటావు, నిత్య జీవం పొందుకుంటావని దేవునికి వాగ్దానం చేశాడు. నాతో మీరు చెప్పండి, యేసయ్యా ఈనాటి నుంచి నీకును దైవజనులకి సంఘానికి నమ్మకమైన అనుచరులుగా నేను జీవిస్తానని తీర్మానము చేస్తున్నాను. నువ్వు నమ్మకంగా జీవిస్తానని తీర్మానం చేసావుగా, నా దేవుడు నీకు జీవకిరీటం ఇచ్చునుగాక, నా దేవుడు నీకు దీవెనిచ్చునుగాక, నా దేవుడు నీకు సింహాసనం ఇచ్చునుగాక, తీర్పు తీర్చే అధికారం ఇచ్చునుగాక, భూలోకములో నూరంతల ఆశీర్వాదం దయచేనుగాక, పరలోకములో నూరంతల ఆశీర్వాదం దయచేనుగాక, నిత్య జీవం మీకు అనుగ్రహింపజేయునుగాక. నమ్మిన వారు చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని నిండారిగా దేవుడు దీవించునుగాక, దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. కాబట్టి ఈనాడు మీ అందరి కృషి వలన కట్టేయ